కర్ణుడి చావు మాదిరిగానే వైసీపీ ఓటమికి కారణాలెన్నో. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నాయి. అలాగే ఏపీలో కూడా వైసీపీ దారుణ పరాజయానికి కారణాలెన్నో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ రిగర్ట్ సృష్టించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా దిమ్మ తిరిగే విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ రికార్డును కొనసాగించారు. అయితే అది విజయం కాదు, ఓటమిలో. గత ఎన్నికల్లో చరిత్రలో మరెవ్వరూ సాధించలేమో అన్నంత రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో మరెవరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 164 సీట్లు కోల్పోయింది. 2019లో ఆయనపై జనం నమ్మకం పెట్టుకోగా ఇప్పుడు ఆ నమ్మకం ఎటో వెళ్ళిపోయింది. ఆ విశ్వాసం కరిగిపోయింది. నేను చేసిన మేలు, ఇచ్చిన పథకాలు ఎటు వెళ్ళిపోయాయంటూ జగన్ నిర్వేదం వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాను అన్నది జగన్ వాదన. ఒక విధంగా చెప్పాలంటే వర్ణించలేని బాధ కూడా. జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు కానీ జనం చేతిలో మోసపోయింది తానే అన్నట్లు జగన్ ప్రకటించడం ఆయన నిస్సహాయ స్థితికి కారణం. ఈ పరిస్థితికి కూడా ఆయనే కారణం. ఆయన స్వయంకృత అపరాధం. ప్రధానంగా జనం భయపడ్డారు. జగన్ పాలనలో కొంత అయితే విపక్షాల దుష్ప్రచారంలో మరికొంత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారన్న భయం ప్రజలను వెంటాడింది. అందుకు తగ్గట్టుగానే మాట్లాడిన వారికి సిఐడి పట్టుకెళ్లింది. విపక్ష నేతలపై ఉక్కుపాదం మోపింది. అరెస్టుల ప్రభావం కూడా సామాన్య జనాల్లో భయానికి కారణమైంది. సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి అన్నది ప్రజల అభిమతం. మాట తప్పడు, మడమ తిప్పడు అన్న మంచి పేరు జగన్ పై ఉన్న ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పాడు. మద్య నిషేధ విషయంలో మాట తప్పారు. సిపిఎస్ రద్దుపైన మాట తప్పారు. ఈ 3 సాహిత్యక కారణాలు చాలు జగన్ ఓటమికి. సంక్షేమ పథకాల మాటన ఈ 3 హామీలు కొట్టుకుపోతాయని జగన్ భావించారు. కానీ అవే విశ్వరూపం చూపాయి. ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. మేము నగదు పంచాం, చెప్పేందుకు వాలంటీర్లున్నారు, మాకంటూ ప్రత్యేక ఓటర్లున్నారు, ఇలా ఏవేవో చెప్పుకొని సొంత పార్టీ మనుషులను నమ్మలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. పైగా అధినేతను కలవాలంటే కట్టడి, అపాయింట్మెంట్ దొరకాలంటే అతి కష్టం. ఇటువంటి అంశాలన్నీ అధికార పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీశాయి. తామే అభ్యర్థులమన్న రీతిలో గత ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు గట్టిగానే పోరాడారు. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లే అన్ని అయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోలేదు, వారు కరువయ్యారు. అసలు ఎమ్మెల్యేలే ఉత్సవ విగ్రహాలుగా మారారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఓటమికి కారణాలే. అమరావతి రాజధాని అంశం ఎక్కువగా ప్రభావం చూపింది. ఆ 2 జిల్లాలే సరికదా, ఏం జరుగుతుందిలే అన్న ధీమా మూల్యానికి కారణమైంది. పోనీ 3 రాజధానులకైనా ముందడుగు పడిందంటే అది లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అవతరించింది. అమరావతి శ్మశానమైంది. కాదు, అలా మంత్రులు ప్రకటించారు. 3.5 సంవత్సరాలుగా అమరావతి రైతుల అర్థనాదాలు ప్రజలు చూశారు. తమ సొంత ప్రాంతానికి రాజధాని వస్తుందంటే ఉత్తరాంధ్రులు స్వాగతించలేదు. తమ నుంచి రాజధానిని దూరం చేశారని రాయలసీమ వాసులు ఆశ్రయించారు. 3 ప్రాంతాల ప్రజలు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తఖండంతో ఖండించారు. తమ ఓటుతో బుద్ధి చెప్పారు.